నమస్తే, వెల్కమ్ టు విజిల్. రీసెంట్గా ఏపీలో కృష్ణలంకకి సంబంధించిన ఇష్యూ తీవ్ర దుమారం రేపుతోంది. సాయి కృష్ణని సిఐ నాగరాజే చంపాడు, దానికి కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు అండగా ఉన్నారు అంటూ వైసీపీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నేతలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా దీనికి ఒక కులం కార్డుని ఉపయోగిస్తూ ఉన్నారు. కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపుల్ని మాత్రమే ఇలా నిందిస్తున్నారు, దోషిస్తున్నారు. కాపు కులంలో సాయి కృష్ణ ఉన్నాడు కాబట్టి ఎవరూ కూడా దీని మీద స్పందించట్లేదు, సిఐ నాగరాజు మీద యాక్షన్ తీసుకోవడం లేదు అనే విధంగా కూడా వైసీపీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా చూసాము, ఎలా చంపారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చంపారు, చంపిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా వైసీపీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి ఏపీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ముఖ్యంగా కొన్ని రోజులుగా కృష్ణలంక ఇష్యూ చాలా దుమారం రేగుతోంది. ఈ సిఐ నాగరాజుకి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధం ఉంది, ప్రభుత్వమే కావాలని చేసింది, ఎలా చంపారు, ఎప్పుడు చంపారు, చంపిన తర్వాత ఏం చేశారు అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ విధంగా చూడాలి సార్ ఈ సిచ్యువేషన్? స్వాతి గారు నమస్తే. మీరే చెప్పారు కదా, అంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఏది జరిగినా, అంటే ఆకు కదిలినా, ఆకు కదలకపోయినా, పిల్లి ఉచ్చబోసినా, పొయ్యకపోయినా అదిగో కూటమి ప్రభుత్వందే బాధ్యత, ఇంకో చంద్రబాబు నాయుడు గారే బాధ్యత అని అంటుంటారు. ఇది వైసీపీ పార్టీలో మరీ రెట్టింపు వేగంతో అంటారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ మాట్లాడటం అనేది హేతుబద్ధంగా సహేతుకమైన విమర్శతో మాట్లాడటం వేరు, బురద రాయటం వేరు. మీరు అన్నట్టుగా కృష్ణలంక సంఘటన ఉంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు మీకు స్విట్జర్లాండ్ నుంచి అక్కడి నుంచే స్పందించారు. మేము లండన్ వెళ్ళి అక్కడి నుంచే స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన మరుక్షణమే వీఆర్లో ఉన్న నాగరాజును సస్పెండ్ చేశారు. ఓకే. ఈరోజు కూడా పోలీస్ అధికారులు తల్లి దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని నాగరాజు మీద ఎఫ్ఐఆర్ చేశారు. మీకు ఒక విషయం చెప్తున్నాను ఈ సందర్భంగా, మనం చెప్పటం కాదు కానీ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అంటుంటాడు, అంటే రాష్ట్రంలో ఏ ఐపీఎస్ ఆఫీసర్ పని తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు, ఏ ఐఏఎస్ అధికారి తప్పు చేసినా ముఖ్యమంత్రిని అంటారు అని. అంటే ఇక్కడ ప్రభుత్వం జరుగుతున్న సంఘటనలకి బాధ్యత పడుతుందా లేదా అనేది చూడాలి. గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ప్రోత్సహించాడా, బాధ్యత పడ్డాడనేది చూడాలి. నిజానికి ఏంటంటే కొత్తగా ఈ సాయి కృష్ణ వ్యవహారానికి కులాన్ని తీసుకొస్తున్నారు, కులం కార్డు వాడుతున్నారు కాపు అని. దీన్ని ఎలా చూడాలి సార్? ప్రభుత్వానికి అంటకట్టడంతో పాటు కులం కార్డు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం కాదు, మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కులానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? స్వాతి గారు, మొట్టమొదటి విషయం, ప్రభుత్వం తరపున లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా సాయి కృష్ణ తల్లి యొక్క గర్భశోకాన్ని తీరలేదు. ఏ తల్లికి కూడా అలాంటి కష్టం రాకూడదని అంటాం, అలాంటి సంఘటనలు జరగకూడదనే చెప్తాం. పోలీసులు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదనే రాజ్యాంగం చెప్తుంది, చట్టాలు చెప్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ సాయి కృష్ణ కాపు సామాజిక వర్గం కాబట్టి, కాపు కాబట్టే చంపేశారు, లాకప్ డెత్ చేశారు అని అంబటి రాంబాబు గారు కానీ లేదా గుడివాడ అమర్నాథ్ గారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు చాలా విష ప్రచారం చేశారు. నిజానికి సాయి కృష్ణకు ముందే ఇదే విజయవాడలో క్రాంతి కిరణ్ అని చెప్పేసానని, క్రాంతి కుమార్ అని ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సిఐ నాగరాజు వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించాడు. మరి దాన్ని ఎలా చూద్దాం? ఇప్పుడు నాగరాజు అనే సిఐ చేసిన అరాచకంగా చూద్దామా, లేదా దాన్ని కూడా కులంగా చూద్దామా? అతని తండ్రి ఎంఆర్పిఎస్లో నాయకుడు. ఇదే విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు మా సమావేశాలకి ఆయన కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. నాకు తెలియదు, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రోడు ఎలా చనిపోయాడని తెలిసింది.
ఇక్కడ కుల ప్రస్తావన అనేది అలా అంటగాగటం అనేది ఇప్పుడు కూడా టీవీలో చూడండి, కాపు కులానికి చెందిన సాయి కృష్ణ, కాపు కులానికి చెందిన సాయి కృష్ణ. మరి నిజానికి నాగరాజు గారు కూడా కాపే, నాగరాజు కులం కూడా కాపే. మరి కాపే కాపుని కాటేసిందంటారా? అంటే ఈ కుల రంగులు పొలవటం అనేది వైసీపీకి విద్యోయింది. అందుకని ఇది కుల ప్రస్తావన కాదు, ఇది కేవలం కూడా ఇంకో మాట కూడా ఇస్తున్నాడు స్వాతి గారు, పర్టిక్యులర్ యూనివర్సల్ 2 అంశాలు ఉంటాయి. ఇది నిర్దిష్టంగా కృష్ణలంకలో జరిగిన సంఘటన, టోటల్ పోలీసులకు కాదు, టోటల్ ప్రభుత్వానికి కాదు, దీన్ని యూనివర్సల్ చేస్తున్నారు. ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ వెళ్ళటానికి తప్పుపట్టడం తర్వాత సంగతులే కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటన జరిగితే ఏ కుటుంబాన్ని పరామర్శించదా? మీకు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆయన భార్య గర్భవతి, చాలా నిరుపేద దళిత కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారు పోలా, ఏ మంత్రి కూడా పోలా. డాక్టర్ సుధాకర్ కరోనాలో మాస్క్ అడిగిన నేరానికి హననం చేసి ఇబ్బందులు పెట్టి, చేతులు కట్టేసి రోడ్డు మీద ఇబ్బందులు పెట్టి ఆయన హఠాన్ మరణం చెందిన తర్వాత కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్దాం. లేదా డాక్టర్ అచ్చెన్న కానీ, అబ్దుల్ సలాం మైనార్టీ కుటుంబం కేవలం పోలీసు వేధింపు కారణంగానే పానీయం రైలు పట్టాల మీద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా గుడివాడ అమర్నాథ్ 10వ తరగతి విద్యార్థి కిరోసిన్ పోసి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తగలబెట్టాడు. ఏది? తన అక్కను దూషిస్తున్నందుకు, తన అక్కను అల్లరి చేస్తున్నందుకు అడ్డుపడ్డాడని. మరి ఇలాంటి ఏ సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళా. మీరు అమరావతి విషయం కూడా తీసుకోండి. అమరావతి మీద ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారు, చేతులు బేడీ చేసి బస్సుల్లో తిప్పారు, జైల్లో 34 రోజులు పెట్టారు. ఎవరు పరామర్శించారు? అమరావతి ఉద్యమం చేసిన ఏ మహిళను పరామర్శించారు? జాకెట్లు దించారు, కోకలు దించారు, పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు, ఎద మీద చెయ్యేసి కొట్టారు. అదే చేశారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సాయికృష్ణ ఇంటికి వెళ్ళే నైతిక అర్హత లేదంటున్నాం మేము. నీ ప్రభుత్వ పరిపాలనలో నువ్వు ఏమైనా పాటిస్తే ధర్మం, ఇప్పుడు నువ్వు మాట సూక్తులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంఘటనలు క్షమించరండి. ఇప్పుడు ఎవరైతే సిఐ నాగరాజు గారు ఉన్నారో ఆయన మీద రీసెంట్గా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారని వింటున్నాం. ఆ శిక్షతో సరిపోతుందా? ఆ పనిష్మెంట్తో సరిపోతుంది? ఇంకెలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు? మీకు స్వాతి గారు, సమాజంలో సంఘటనలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, ఆ మధ్య మైనారిటీ పిల్లల మీద అత్యాచార సంఘటనలు జరిగినాయి, ఇలాంటి పోలీసు లాకప్ డెత్లు జరుగుతాయి. ప్రభుత్వం ఇది జరిగినప్పుడు అండగా ఉంటుందా, చర్యలు తీసుకుంటుందా? ఇది ప్రధానమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకునే నాయకుడు, క్షమించే నాయకుడు కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో కిరణ్ అతను ఒక పోస్ట్ పెడితే లోకేష్ గారే అరెస్ట్ చేయించాడు. అంటే సోషల్ మీడియాలో మహిళల మీద జరుగుతున్న హననానికి శిక్షించి తన నుంచే ఒక కొత్త సాంప్రదాయం ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే ఏమైంది? ఎక్కడ వైసీపీ సోషల్ మీడియాకి బుద్ధి రాల. ఇందాక మీరన్నట్టుగా సాక్షాత్తు మాజీ మంత్రి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారి మీద కామెంట్ చేశాడు మేకప్ అని. ఎంత కామెంట్ చేశాడంటే స్వాతి గారు మీకు అర్థమైందో లేదో ఆయన మాట. అంటే ఆడవాళ్ళు ఎవరు మేకప్ వేసుకోకూడదు, వేసుకుంటే అది పెద్ద నేరం అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానిపై మీ అభిప్రాయం చెప్పండి. ఒక్క మేకప్ అంశమే కాదు, ఆయన అన్న మాటలు మీరు పరిశీలించదా పబ్లిక్గా, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కూడా వస్తుంది. ఆయన ఏమన్నాడంటే ఈ మేకప్ మంత్రిని ఎండలో నిలబెడితే కరిగిపోతుంది, కేజీ కరిగిపోతుంది. అవును, హోంమంత్రిని నువ్వేం ఉద్యోగాలు చేసావో మాకు తెలుసు, నువ్వు ఉద్యోగాలు ఎలా చేసావో మాకు తెలుసు, మా మహిళలు ఆ ఉద్యోగాలు చెయ్యరు. వాట్ ఈస్ ద మీనింగ్? క్యారెక్టర్ అసోసియేషన్ కాదా ఇది? వ్యక్తిగత జీవితం మీద దాడి కాదా? అంటే అంత దుర్మార్గంగా మాట్లాడాడు. కాబట్టే యావత్తు లోకము మహిళామణులు లేదా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రిని కూడా
రోజా గారిని కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అదే మేకప్కి సంబంధించి తన ఇండస్ట్రీలో ఉన్న టైమింగ్ బట్టి కూడా ఇలాగే మాట్లాడారు. మరి దాన్ని ఎలా తీసుకోవాలంటారు? నాకు తెలిసి నేను కూడా కొన్ని వేల డిబేట్లు చేశాను స్వాతి గారు. రోజా గారిని కానీ లేదా మహిళా మంత్రులను కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కించపరిచి మహిళలని మేకప్పుల మీద మాట్లాడిన సందర్భాలు రోజా గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. క్యారెక్టర్ అసాసినేషన్ అధికారికంగా మా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదంటే అధికారికంగా మాజీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఏనాడు చేయాలి. మీకు అక్కడ దాకా ఎందుకంటే భువనేశ్వరి దేవి గారిని అదే నిండు శాసనసభలో అగౌరవపరిస్తే రోజా గారు ఏం చేశారు చెప్పండి? దాని మద్దతు పలికారు. అసలు రోజా గారు ఎలా మాట్లాడతారో మీకు తెలియదు ఏముంది? ఏంట్రా రేపు చేస్తావా నువ్వు? నీకు ఆ దమ్ముందా? చేయరా. ఇదే కదా కాల్మనీ. అప్పుడు కూడా కాల్మనీని కూడా కామా అని చెప్పేసి మాట్లాడింది కదా, కామా 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 అని చాలా వల్గర్గా మాట్లాడింది కదా. ఆమె ఒక మంత్రి అయ్యుండి ఆమె డ్యాన్సులు వేసినా స్టెప్పులు వేసినా వాటి గురించి ఆమె విమర్శలు చేశారు తప్ప వ్యక్తిత్వ హననానికి మాత్రం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా పోదు. అసలు దానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ సోషల్ మీడియా. ఈ అమర్నాథ్ గారు ఇప్పటికీ మాట్లాడుతున్నారు మేడం, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. స్టిల్ మీరు ఇప్పుడు అంటున్నావా కృష్ణలంక సాయి కృష్ణ అనే ఒక నిందితులు. మీకు ఒక మాట చెప్తాను, నేను ఇంకా కేసులు తొలగిపోవటంలో సాయి కృష్ణ మీద 22 కేసులు ఉన్నాయి. 2019-24 మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 15 కేసులు ఉన్నాయి. మరి కాపు కులానికి చెందిన సాయి కృష్ణ మీద మరి అమర్రాంబాబు గారు కేసులు కట్టించిందా? పబ్లిక్ ఏమనుకుంటుంది అంటే ఆ సిఐ నాగరాజ్కిను అలాగే ఈ సాయి కృష్ణకి పర్సనల్ ఏదో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. సో ఆ కోపంలో తన మీద అటాక్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి కానీ లేదా టీడీపీ పెద్దలకి కానీ దీనిలో ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వానికి సంబంధం లేని మాట యథార్థం. చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో క్యాబినెట్కో సంబంధం లేదన్నమాట యథార్థం. అది కేవలం నాగరాజు అనే ఒక సిఐ ఒక నిందితుడి పట్ల అనుసరించాల్సిన వైఖరికి సంబంధించిన అంశం. ఒకవేళ మీరన్నట్టు వెంటనే యాక్షన్ తీసుకోకుండా సార్ ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటారు? అంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుకొని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని కొంతమంది కాపు కులానికి సంబంధించిన వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేసి మీరు ఎలా అటాక్ చేయాలి, మీరు ఏమేమి కులం కార్డు వాడాలి అనే విషయం దాకా వాళ్ళు అటాక్ చేసేంత వరకు కూడా ఎందుకు సమయం తీసుకుందనుకోవచ్చు ప్రభుత్వం? స్వాతి గారు మే 9వ తారీఖున కుర్రోడు అరెస్ట్ అయ్యిండు. అది కూడా ఏంటంటే ఆ కోర్టు వారెంట్ విషయంలో అతని మీద చాలా కేసులు ఉన్నాయి. అయినా సరే 39 రోజులు గడిచిన తర్వాత కూడా తల్లి తిరుగుతున్నా కూడా లోకాన్ని ఆ సమాచారం తెలియదు. ఆ కుర్రోడు లేడు అన్న విషయం తల్లికి అర్థమైన తర్వాతే, అంటే తన మాటల్లో చెప్తున్న తల్లి మాటల్లో, ఇక నీ కొడుకు ఫోటోకి దండేసుకో అని సిఐ అన్న తర్వాతే ఆ తల్లి తన కొడుకు లేడు అనే ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు నాయకుల దగ్గరికి వెళ్ళింది. సాధారణంగా ఆ కుటుంబానికి కొంత కాపు సామాజిక వర్గ నాయకులతో విజయవాడ నాయకులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్ళింది. మొట్టమొదటిగా వాళ్ళు ప్రజెంటేషన్ చేసింది కూడా ఈ కాపు అనే కుల ప్రస్తావనే. సంఘటన జరిగిన మరుసటి రోజే అంటే విషయం వెలుగు చూడగానే ముందు సిఐని విఆర్లో పెట్టారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. అందుకని చట్టం తన పని తాను చేస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తరహా సంఘటనలు ప్రోత్సహించరు. దానికి ఒకటే ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఓఎస్టీలకు పనిచేసిన లేదా చీఫ్ సెక్రటరీలు పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ముఖ్యమైన ఐపీఎస్ అధికారులు కానీ ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో ఇబ్బంది పడ్డ వ్యక్తి లేడు, సంఘటన లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేసిన ఐపీఎస్లు ఈ రోజున కోర్టులు తిరుగుతున్నారు, జైల్లోకి పోతున్నారు. ఐఏఎస్ అధికారులు జైల్లోకి పోతున్నారు లేదా ముడుపుల మనీ కేసులో ఇరుక్కుంటున్నారు. సాక్ష్యాధారాలతో ఈడీ కేసుల్లో కూడా దొరుకుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఆ కోణం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను ప్రభుత్వం ఏ సంఘటన జరిగినా బాధ్యత పడుతుంది. మీకు ఆ మధ్య మహిళల మీద జరిగిన మైనారిటీ మహిళల మీద జరిగిన అత్యాచారాల సంఘటన కూడా పోలీసు ఇమీడియట్లీగా స్పందించింది. వాళ్ళు చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తపడో లేదంటే బతకటం వృధా అనుకునో చెరువుల్లో దిగిన సంఘటనలు అవి కూడా ఉదాహరణగా ఉంటాయి. ఎక్కడ కూడా ఏ సంఘటన కూడా ఇది మాది కాదు అని చెప్పేసి కానీ
లేదా వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా జరగట్లేదు. ఇక స్థానిక ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. పైపచ్చి నాగరాజు మీద ఈ ఒక కేసే కాదు, 7 విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటికి చూస్తుంది. తప్పనిసరిగా చట్ట ప్రకారంగా ఎఫ్ఐఆర్ కడతారు, శ్రీనాథ్లో కూడా కడుతున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుకు సంబంధించి అంటే ఏదైతే కులం కార్డు ఉపయోగించి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రభుత్వానికి దూరంగా ఉంచుతున్నారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు సరిగ్గా అందించడం లేదు, వాళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారు అనే విధంగా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యంగా టీడీపీ, జనసేన ఈ నాయకులకు సంబంధించి కేవలం ఈ కులం కార్డు ఉపయోగించి కాపుల్ని దూరం చేద్దామనే వైఖరితోనే వైసీపీ మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అందులో వాస్తవం ఉందనుకోవచ్చా? స్వాతి గారు, సాధారణ నేను కథ చెప్తాను, 4 ఆవులు ఒక పులి అని. 4 ఆవులు కలిసి ఉంటే పులి గెలవదు, 4 ఆవులు చీడిపోతే పులి వేటాడుతుంది. అలాగనే తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రబంధాన్ని చెడగొట్టాలి అంటే ఆ జనసేనలో ఉన్న ప్రధానమైన భాగస్వామ్యం కలిగిన కాపు సామాజిక వర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేయాలి. కేవలం ఇదే కుట్ర. మీరు ఇప్పుడు జరగటమే కాదు, 2024 తర్వాత ఈ కుట్ర జరగటమే కాదు, 2024 ముందు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారిని ప్రదర్శించిన, లేదా హరిరామ జోగయ్య గారిని ప్రదర్శించిన, చాలా కాపు సామాజిక వర్గాలను తెచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించిన, భార్యల గురించి మాట్లాడిన, పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని బడిపిల్లలకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ప్రయత్నం చేశాడు. కానీ వెరస ఏమయ్యాడంటే, ఆయన చేసిన పరిపాలనా పాపాల పుట్ట పెరిగి ప్రజలు వాటిని ఖాతరు చేయగా చాలా ఐక్యంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన, తెలుగుదేశం పార్టీ కురుక్షేత్రంలో గనక భీమార్జునులు గనక కలిసి యుద్ధం చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యుద్ధం చేశారు. తత్ఫలితంగా ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఒక అవగాహన అయ్యింది. ఈ మైత్రి బంధాన్ని, ఇప్పుడు మిత్రభేదం మిత్రలాభం అని ఉంటుంది కదా, మిత్రులు కలిసి ఉంటే లాభపడతారు, మిత్రులు విడిపోతే నష్టపోతారు, చెన్నైశ్వరి కథలో. అలాగనే ఈ మిత్రుల మధ్య అపోహలు పెట్టాలి లేదా ఒంటరి చేయాలి అని ఒక కుట్ర జరుగుతున్న మాట యథార్థం. ఇందులో ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మాట్లాడు. మొన్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఏం మాట్లాడాడు డిఎస్సి గురించి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ కమ్మలయ్య అన్నారు. ఇప్పుడు నిజానికి ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు ఉంటే 9 మాత్రమే కమ్మలకు వచ్చినాయి, 10 రెడ్లకు వచ్చినాయి, 16 కాపులకు వచ్చినాయి. అందులో మైనారిటీలు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఇది ఓపెన్ కేటగిరీ. ఓకే, కులాన్ని చూసి పోస్ట్ ఇస్తారా స్వాతి గారు? మీ సర్టిఫికెట్ల ప్రావీణ్యత ప్రకారంగా మీ ప్రతిభ ఆధారంగా పోస్ట్ ఇస్తారా? ఇప్పుడు మేము ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది 15%, ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉందా, ఎస్టీలకి 7% రిజర్వేషన్ ఉందా? అందులో కూడా మా వాళ్ళలో ప్రతిభ కారణంగా ఇస్తారు తప్ప కులం సర్టిఫికెట్ పెట్టి ఇచ్చేస్తారా? ఏదైనా ప్రతిభ ఆధారణం కదా. ఆ విష ప్రచారం కూడా చేశారు. గత 19కి ముందు కనుకట్టయితే 36 మంది డిఎస్పీలను కమ్మల్ని వేశారు. మీకు అమరావతికి పేరు పెట్టింది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అది కమ్మ రాజధాని. మేము ఆ రోజు పోరాటం అప్పుడు కూడా చెప్పింది కదా, భూమి ఒక కులానికి ఉంటుందా? ఒక ఊరు ఉన్న తర్వాత భూమి ఒక కులం చేతిలోనే ఉంటుందా? అక్కడ రెడ్లు ఉండరా, కాపులు ఉండరా, బ్రాహ్మణులు ఉండరా, దళితులు ఉండరా, మైనార్టీలు ఉండరా? అంటే అదొక విష ప్రచారం. అంటే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని దాడి చేసి మిగిలిన సామాజిక వర్గాలను కట్టగట్టి రాజకీయంగా ప్రతిఫలం సాధించాలని. ఈరోజు కూడా ఏంటంటే, అంటే వైసీపీ పార్టీ ఏదో కృష్ణలంక విషయం తమకు ప్లస్ అవుతుంది, రాజకీయ లబ్ధి చేకూరుతుందని అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ దిశగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేయడానికి సిద్ధంగా ఉంటే మీకు లబ్ధి చేకూరుతుంది. అసలు కృష్ణలంక సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నాడు. దాని మీద సమగ్ర విచారణకు ఆదేశించాడు. రేపో మాపో అన్ని విషయాలు వస్తాయి. అది ఏం జరిగింది, ఎలా జరిగింది, సాయికృష్ణ ఏమయ్యాడు, ఒకవేళ తప్పిదం ఉంటే దానికి సంబంధించి ఒక నాగరాజు విషయంలోనే కాదు, సిఐ నాగరాజే కాదు, సంబంధిత అధికారులు సహాయ సహకారాలు అందించినా కూడా వాళ్ళను కూడా కేసులు పెడతారు, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటారు తప్ప దాపరికమేమి ఉండదు. నేను స్వయంగా చెప్తాను, మేమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు నన్ను, నేను ప్రభుత్వంలో వ్యక్తిని, మీరు నన్ను కృష్ణలంక సంఘటన అడిగితే మేము బాధ్యత పడతాం అంటున్నాం తప్ప అది మాకు తెలియదు, పోలీసులు మంచివారు, వారు అలాంటివి చెయ్యరు,
వాళ్ళ చేతిలో లాఠీలు ఉండవు అని ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ సిఐ నాగరాజు గారు ఏం చెప్తున్నారండి? సాయి కృష్ణకి సంబంధించి ఏమైనా అప్డేట్ అంటే నేనే చేశాను అనేది ఎలా అయినా ఆధారాలు తెలిసి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కూడా అతనంతటా అతను ఏం చేశాను, ఎందుకు చేశాను, నిజంగానే మా ఇద్దరి మధ్య ఏదో పాత కక్షలు ఉండబట్టి నేను తన మీద ఇలాంటి చర్యలకు పాల్పడ్డాను అని ఏమైనా చెప్పడం జరుగుతుందా సార్? ఏది చెప్పినా అధికారిగా ఆయనదే బాధ్యత. ఒక పోలీస్ అధికారి విచారణలో ఉన్న ఖైదీకి సంబంధించి ప్రాణంగినకపోతే అది ఆయనదే బాధ్యత. పోలీస్ శాఖలో లాకప్ డెత్ కానివ్వండి, ఒక నిందితుడి మీద లాఠీ చార్జ్ చేయడం కానీ అప్పుడప్పుడు రేర్గా జరుగుతూ ఉంటాయి. ఎంత ఘోరమైన దోషి అయినా కూడా లాఠీ చార్జ్ చేయడం అనేది కొన్ని సందర్భంలో కొన్ని సెక్షన్స్ అమలైనప్పుడు మాత్రమే చేస్తారు. కానీ లాకప్ డెత్ అయ్యిందని ఆల్రెడీ నిర్ధారించేసి ఎలా చంపారు, ఎక్కడ కాల్చారు, ఎక్కడ పూడ్చారు అనేది కూడా ఈ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ఆయన నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం కానివ్వండి, ఈ సిఐ నాగరాజు గారిని అడిగే ప్రయత్నం కానీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా ప్రయత్నించారు? ఒకటే స్వాతి గారు, సంఘటన ఎందుకు జరిగిందనే అంశం ఒకటైతే సంఘటన పట్ల ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది రెండు. సంఘటన ఎలా అన్నా జరగని, నాగరాజు గారు ఏదైనా చెప్పని సిఐగా బాధ్యత అయిందే. అది విచారణ సంఘమే నీకు తెలుస్తుంది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, లేదా సాయి కృష్ణ ఏం చేశాడు, అసలు ఎక్కడ ఉన్నాడు. ఇప్పటికీ కూడా అది మిస్టరీగానే ఉంది. ఏదైనా చట్టం చెప్పాల్సిందే. సాయి కృష్ణ ఉన్నాడా లేడనేది నేనో మీరు కొంత ఎవిడెన్స్గా మీకు అర్థమవుతున్నా నిర్ధారణగా మాట్లాడలేము. అది చట్టం చెప్పాల్సిందే. రేపు 29 కోర్టు ప్రొడ్యూస్ చేయమంది న్యాయస్థానం. పోలీసులు దానికి ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తే సందర్భంగా ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ ఇస్తే న్యాయస్థానం సాయి కృష్ణ తెచ్చేసి కోర్టు ముందు పెట్టండి అని ఉంది. అన్నప్పుడు పోలీసులు ఏమన్నారు, సాయి కృష్ణ మా దగ్గర లేడు అని అల్లా, పెడతాము అని అన్నారు. పెడతామని అంటే అర్థం ఏంటి, మీ దగ్గర ఉన్నాడు అని అర్థం కదా, లేదా విచారిస్తాము అని అర్థం, బాధ్యత పడతామని అర్థం. ఏం బాధ్యత పడతారో చూడాలి. వెరసి ఏదైనా నిర్ధారించే సాయి కృష్ణ ఉన్నాడా లేడనేది నిన్న అంబటి రాంబాబు గారు చూపించిన ఫోటోలు కూడా ఫేక్ ఫోటోలు అని చెప్పి వచ్చినాయి. అంటే వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు లేదంటే ఆ వైసీపీ వాళ్ళు దీన్ని ఏ కాడికి రాజకీయ లబ్ధి అంటే ఇప్పుడు మీరు నా మొట్టమొదటి ఒక మంచి మాట చెప్పారు. 2 ఏళ్ళ అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో. దాదాపుగా సూపర్ 6 పథకాలు అమలు జరపడంతో పాటు పెద్ద ఎత్తున 23 లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఈ అభివృద్ధి నమూనాని కనిపించుకోకుండా ఉండాలి. ఇప్పుడు కడవల పాలల్లో ఒక విషం సొక్కేస్తే ఏమవుతుంది, ఆ పాలన్నీ ఇరిగిపోతాయి. అలాగనే ఈ సంఘటన రేట్ చేయాలి. ఈ సంఘటనే కాదు, రాష్ట్రంలో ఏ సంఘటన అయినా సరే వాళ్ళు మాట్లాడుతుందంతా కూడా అదే కదా. మరి పీపీ విధానం వల్ల వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేసి పీపీపీ విధానం ద్వారా ఇస్తామంటే ఎవరైనా కనుక అవి తీసుకుంటే 2 నెలల్లో మిమ్మల్ని లోపలేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం. ఈ రప్ప డైలాగులు, ఈ హెచ్చరికలు, వార్నింగులు మీరు మర్చిపోయినట్టున్నారు. ఇదే హోంమంత్రి గారి వ్యవహారం మీద గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల మీద ఆయన కాపు గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని గారు కూడా కాపు. ఏమన్నాడు తెలుసా, మా రోమాలు కూడా బీక్కోలేరు అన్న. అంబటి రాంబాబు మీద 10 కేసులు పెట్టుకోండి, 20 కేసులు పెట్టుకోండి, స్టేషన్ల చుట్టూ తిప్పుకోండి, జాతీయ నాయకుడు అవుతాడు, మా రోమాలు కూడా బీక్కోలేరు, మీరు ఏం చేస్తారని చెప్పి హెచ్చరికలు చేసింది. అంటే దళితులంటే అంతహీనంగా మాట్లాడిండు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూడండి మీరు, ఎమ్మెల్సీ అనంతబాబు అంత సాక్ష్యాధారాలతో 2వ జైలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదం తప్పించాడా? ఇప్పటి వరకు రాష్ట్రం అంతా దాదాపు 5 ఏళ్ళుగా మేము పెడుతున్నాం, గోల చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దుర్యోధుల్ని కనుక దుశ్శాసుల్ని తొళ్ళ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా అనంతబాబుని తొళ్ళ మీద కూర్చోబెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి ఎమ్మెల్సీ పదవి కూడా తప్పించడం లేదు. అది వాళ్ళ వైఖరి. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు అయితే 2-3 సంఘటనలు పార్టీని సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి కదా ఈ కూటమి ప్రభుత్వంలోనే. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సంఘటనలు దాని మీద విచారణ చేసి ఒక కమిటీ చేశారు కదా. అసలు ఈయన విచారణ ఈనాడు వేశాడు. అంటే కృష్ణలంక సంఘటన రాజకీయంగా వాడుకోవాలని ఎంత ఉబిళ్ళూరినా ప్రభుత్వం అంతకు అవకాశం ఇవ్వకూడదు, తప్పనిసరిగా చర్య తీసుకుంటుంది. ఇంకా 4 రోజులు అయిపోయి నిజాలు తెలుస్తాయి. నిజాలు తెలిసేదే ఉంది స్వాతి గారు. సంథింగ్ ఇన్ దేర్. నాగరాజు తెలుస్తాయి సార్. సిఐ నాగరాజే చంపారు అనుకుందాం,
ఆయనే లాకప్ డెత్ అనుకుందాం, అప్పుడు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ఆయన తీసుకుంటుంది? మీద తిరిగినట్టు కడుతుంది, అరెస్ట్ చేస్తుంది, కోర్టుకు పెడుతుంది. చట్ట ప్రకారంగా జరగాల్సిన ప్రక్రియలు ఇవే. అది తీసుకోగలిగినా చాలు, అదే జరుగుతుంది. వాళ్ళ డిమాండు అదే. వైసీపీ డిమాండ్ చేసినా లేదా పౌర హక్కుల సంఘాలు ఎవరైనా డిమాండ్ చేసినా తప్పనిసరిగా నాగరాజే కాదు, నాగరాజు సహకరించిన పోలీస్ సిబ్బంది ఉన్న ఈ మధ్య తమిళనాడు సంఘటన ఒకటి చూశారు కదా మేడం. దాదాపు 9 మంది పోలీసు అధికారులని బాధ్యతలు చేసి కోర్టుకి పెట్టడం, కోర్టు కూడా వాళ్ళకి శిక్షలు వేయటం. దాదాపు నాకు తెలిసి 4-5 మరణశిక్ష విధించింది. అందుకని చట్టం ప్రజాస్వామ్యంలో ఆ వెసులుబాటు బాధితులకు ఉంది. ఏదేమైనా సరే నేరగాన్ని కేసు పెట్టి కోర్టుకు అప్పచెప్పేంతవరకే పోలీసు బాధ్యత తప్ప చేతుల్లో లాఠీ ఉంది కదని చట్టాన్ని చేతుల్లో తీసుకొని ప్రాణహాని చేసే హక్కు పోలీసు చట్టానికి లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ సంఘటన పట్ల చర్య తీసుకుంటుంది. మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఉంది. ఇలాంటి సంఘటనలు కూడా జరగాలని కోరుకోకూడదు. ఈ దురదృష్టకర సంఘటనలో ఈ సంఘటనకి ప్రభుత్వ పరిపాలనకి సంబంధం లేదు, ఈ సంఘటనకి కులాలకి సంబంధం లేదు. అదొక సంఘటన మాత్రమే, అది కృష్ణలంకకే పరిమితం. తప్పనిసరిగా ప్రభుత్వం సంబంధిత చర్యలు తీసుకొని ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తుంది. సార్, ఫైనల్గా నేను ముందు చెప్పినట్టు 2 సంవత్సరాల నుంచి కూడా 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పూర్తి చేసుకుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ 2 సంవత్సరాల నుంచి కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నా, రీసెంట్గా ఇప్పుడు ఈ కృష్ణలంక ఇష్యూతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, అలాగే గుంటూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇలా శవాల దగ్గర రాజకీయం ప్రయత్నం చేస్తుంది, కులాల దగ్గర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అని టీడీపీ వాళ్ళు కావచ్చు, కూటమి వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్నారు. సో ఎన్ని కుట్రలు పనినా కులాలకు సంబంధించి చిచ్చులు పెట్టి కూటమి ప్రభుత్వం నుంచి ప్రజల్ని దూరం చేస్తాము అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయడానికి వీలు లేదు. అలా ఎప్పటికీ జరగదని కూడా కూటమి వాళ్ళు అంటున్నారు. మరి ప్రతి విషయాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసి అది కూటమికి టీడీపీకి ఆపాదించే ప్రయత్నంలో వైసీపీ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ప్రజలు డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అసలు వైసీపీని ఎలా ఎదుర్కోబోతున్నారు ఈ 3 ఏళ్ళు? మీకు మాట చెప్తా స్వాతి గారు, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూడండి. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత కానీ, భాగస్వామ్యం కానీ, ఆలింగనం కానీ, గౌరవం కానీ ఎక్కడ కూడా ఢోకా లేకుండా చాలా అన్నదమ్ముల్లాగా, భీమార్జునులాగా మెసులుతున్నారు. కేంద్రంలో కూడా మోడీ గారితో కూడా బలీయమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కలగంటున్నారు తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోయే బంధం కాదు. ఆఖరికి ఈ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు, ఇదే ప్రభుత్వం 15 ఏళ్ల పాటు ఇంకా అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ గారే కోరుతున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే ఈ రోజు కాకపోతే ఇంకా 4 రోజులకైనా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడనే మాట కూడా వినిపిస్తుంది. పార్టీ కూడా జాతీయ కార్యవర్గ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకున్నాం. ఎక్కడ కూడా వాళ్ళ మధ్య కలతలు లేవు. మీరు అలా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కళ్ళు మూసి తెరిచేలోపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, ఇంకా 3 ఏళ్లలో మనం వచ్చేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కళ్ళు మూసి తెరిస్తే 2 సంవత్సరాలు ఏం కర్మ, 10 ఏళ్ళు కూడా వదులుతుంది. మూసుకొని ఉన్నాడు కాబట్టే జనం మోతేశారు. 5 ఏళ్ల పరిపాలనలో చేసింది కూడా ఆయన ఏంటంటే కళ్ళు మూసుకోవటమే. ఏంటి స్వాతి గారు, ఒక గుమస్తా భార్య అకౌంట్లో 20 కోట్లు వచ్చినాయి అంటే, ఒక గుమస్తా, మీరు జర్నలిస్టే కదా, కె నాగేశ్వరరెడ్డి గారు కూడా జర్నలిస్టే కదా, నేను 25 ఏళ్ల జర్నలిస్ట్. భార్య అకౌంట్లో 20 కోట్లు వచ్చినాయి. కార్ల షాపులో 51% వాటా, ఫర్ డే 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలకి కసిరెడ్డి రాజిరెడ్డి తాడేపల్లికి డిస్ట్రిబ్యూషన్. ఏంటా డబ్బులు? చార్టెడ్ ఫ్లైట్లు, పబ్బులు, క్లబ్బులు, అట్టపెట్టెల్లో డబ్బులు కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఈడీ అటాచ్ చేసిందండి 442 కోట్లు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది 1048 కోట్లు. సిట్ విచారణ చేస్తుంది 3500 కోట్లు. అంటే ఒక పాలసీని డబ్బుగా మార్చి చేస్తున్న ఈ పాపాల పుట్టంతా కూడా వీళ్ళు చేస్తున్న ఇప్పుడు విశ్వవిద్యాలయ జనం మర్చిపోతారా? మర్చిపోగలరా? ఈరోజు రాజధాని అమరావతి పనులు జరుగుతుంటే 4 ఉండవల్లి రైతులు కలిస్తే వాళ్ళు భూములు ఇవ్వని రైతులు. గత ల్యాండ్ పూలింగ్ అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని రైతులు, వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళిన రైతులు,
ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నడిపించిన రైతులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే అమరావతి రైతులందరూ కూడా అన్యాయం జరుగుతున్నారని చెప్పి ఒక ప్రచారం చేశారు. ఎంతసేపు నిలబడింది? బాలకోట ఇలాంటి వచ్చి భూములు ఇవ్వని రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతారని మాట్లాడిన తర్వాత నిజాలు అర్థమైపోయినాయి. వెళ్ళి మాట్లాడిన కళ్యాణ్ అనే రైతే తిరిగి 1.5 ఎకరం పొలం ఇచ్చాడు. ఇప్పుడు సాధారణంగా 2 పార్శ్వాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందంటే మీకు ఒక మాట చెప్పండి, అమరావతికి రైతులకు అన్యాయం జరుగుతుంది, మేము అమరావతి రైతుల పక్షాన పోరాడతామని సజ్జల గారు అంటున్నారు. ఎంత హాస్యాస్పదం! ఏం పోరాడతారు? ఏ రైతుల దగ్గర పోరాడతారు? అసలు అమరావతి గురించి ఎలా మాట్లాడతారు? అసలు అమరావతి రైతులు నమ్ముతారా సార్ ఆ విషయం? ఎందుకు నమ్ముతారు? అసలు అమరావతిని ఏం చేశారు అని. మొన్నంతా కూడా గత 5 ఏళ్ళు అడవి కాసిన వెన్నెలే కాదు స్వాతి గారు. మీరు 5 ఏళ్ళు జర్నలిస్ట్గా ఆ ప్రాంతానికి వెళ్తే మేకలో గొర్రెలో ఈ పశువుల కాపర్లో కనిపించేవారు. ఈరోజు అమరావతి ఓ సిఆర్డీఏ బిల్డింగ్ పూర్తయింది, 2 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయం అయింది, క్వాంటమ్ వాల్ వచ్చింది, బిడ్సిపేలాన్ వచ్చింది, సీడాక్సిస్ రోడ్డు పనులు ఏకవత్తమని, అలాగనే ఆ పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులు అయిపోయినాయి, 12 బ్యాంకులు పెడుతున్నారు, ఓ పొట్టి శ్రీరాములు బొమ్మ పెట్టుకున్నారు, దేదీప్యమానంగా ఆహ్లాదకరంగా రాజధానిలో అంతా కూడా విద్యుత్ కాంతులతో వెలసిల్లుతుంది. నాడు లైటు దీపం బుడ్డు పెట్టినట్టు లేదు కదండి. మీరు అమరావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది, అది ఒక కంపమంటలతో కప్పెట్టి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. నేనే ఆశ్చర్యపోయేవాడిని, దేవుణ్ణి ఈ విధంగా కప్పెట్టారు ఏంటని. ఈ రోజున అద్భుతమైన పూజలు జరుగుతున్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, ఆయన ఇప్పుడు చెప్తుంది కూడా ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో ప్రధానమైనది పింఛన్లు అంటే 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా లేదు ఇది. ఓ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు ఇవ్వటానికే 5 ఏళ్ళు గుంజీలు తీసింది చెవి పట్టుకొని. ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోతానని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు. ఇదంతా కప్పెట్టాలి. అందుకని జగన్ గారు పింఛన్ల గురించి మాట్లాడడం, ఉచిత ఫ్రీ బస్సు గురించి మాట్లాడడం, తల్లికి వందనం గురించి మాట్లాడడం, రైతుకు సంబంధించిన సాయం గురించి మాట్లాడడం, కానీ ఆడబిడ్డ పథకం గురించి మాట్లాడతాం. నీకు 15,000 అంటే ఆ పార్టీ విధానం అది. తర్వాత మీరు ఒక మాట గమనించారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారే చెప్తూ ఉంటారు పదే నా 5 ఏళ్ల పరిపాలనలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారులకు అందజేశాను అంటాడు. మరి 3,30,000 కోట్ల రూపాయలు మైనస్ 2,72,000 కోట్ల రూపాయలు పెడితే వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? 60,000 కోట్లు ఆయన అప్పు చేసి పథకాలు ఇవ్వటం ఏంటి? ఈ రోజున ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం. మీరు ఈ మధ్య ప్రభుత్వం 2 ఏళ్ల సందర్భంగా ఒక లోగో ఒకటి తయారు చేసింది. పైన అభివృద్ధి ఉంటుంది, దాని కింద సంక్షేమం ఉంటుంది. అంటే బండికి 2 చక్రాలలాగా. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం, రాబడి ఉంటేనే పోబడి. మీకు ₹1 ఆదాయం వచ్చిందనుకోండి, ₹1 ఖర్చు పెట్టగలుగుతారు. అసలు మనం పనే చేయకోకుండా ఆదాయమే సంపాదించుకోకుండా ₹1 ఎట్ట ఖర్చు పెడతారు? ఎన్ని ₹1 ఖర్చు పెడతారు? ఎంత నప్పు చేస్తారు? ఇది పరిపాలనా తీరు. అందుకని ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తుంది. ప్రజలు అంత అమాయకులని కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ 5 ఏళ్ల కాలంలో నేను చేసిన పాపాలను మర్చిపోతారు. మీరు ఇందాక అన్నట్టుగా ఈ మిత్రబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం చేద్దాము. ఒక కాపే కాదు, దళితుల మధ్య కూడా. మీరు ఈ మధ్య 4 కుమారులు బయలుదేరారు కదా, ఆ 4 కుమారులు కూడా దళిత క్రిస్టియన్లని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందామని ఒక రాజకీయ పార్టీలు పెట్టుకొని వాళ్ళ ఎజెండా మాట్లాడరు, వైసీపీ ఎజెండా మాట్లాడుతూ ఉంటుంటారు. లేదా హైదరాబాద్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియా, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు. నాగేశ్వరరావుకి అంత అవసరమే ఉందండి. విశ్లేషణ చేసుకున్న కూడా విశ్లేషణ చేసుకుంటాడు. అంతే తప్ప అమిత్ షా ఏం చెప్పిండు, పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి అక్కడ ఈయన ఉండట్టు, ఈయన చూసినట్టు, ఈయన విన్నట్టు, అంటే ఆ మైత్రి బంధాన్ని దెబ్బ కొట్టడం. చంద్రబాబు నాయుడు గారు బాధితులకు అండగా నిలబడడంతో పాటు కారకులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పి అన్నారు కృష్ణలంక ఇష్యూకి సంబంధించి. మరి మీరు అన్నట్లుగానే ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి ఈ నెలాఖరికి రిటైర్డ్ అయిపోతున్నారు. మరి రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్స్కి సంబంధించి A1 ముద్దాయిగా ఆయన ఉన్నారు. మరి రిటైర్డ్ అయిపోతున్న ఆయన సస్పెండ్ అయ్యారు, కానీ
ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం? ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయలేకపోయింది? మరి ఈ చర్యలు ఎక్కడ అనుకోవచ్చు అంటారు? ప్రజలు చాలామంది అదే ప్రశ్న అడుగుతున్నారు కదా. నిన్న హైకోర్టు ఏమి ఇచ్చింది, న్యాయస్థానం ఏం చెప్పిందండి? ఒక పార్లమెంట్ ఎంపీ మీద దాడి చేయటం అంటే దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేయటం అని మాట్లాడింది. ఆ బీహార్ నుంచి వచ్చిన మరో సునీల్ కుమార్ చేతులు కట్టుకుని ముందు లొంగిపోని చెప్పింది. ఆ న్యాయ ప్రక్రియలో రఘురామకృష్ణరాజుకి న్యాయం జరిగినట్టే కదా. సునీల్ కుమార్ గారిని పూర్తిగా సస్పెండ్ చేసింది. ఎందుకంటే చర్య తీసుకోవడం అంటే చట్టాల పరిధిలోనే తీసుకోగలుగుతాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎత్తుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని కూడా పివి సునీల్ కుమార్ హైదరాబాద్ ఉన్నాడు, ఇల్లు ఎత్తుకురమ్మంటే ఎత్తుకురాడు. అలా ఎత్తుకురావడం తప్పని మేము చెప్పాం. తప్పని చెప్పిన తర్వాత వీళ్ళు ఎత్తుకురాలేరు, చట్టమే ఎత్తుకురావాలి. అలా ఎత్తుకొస్తున్నారు. అలా శిక్షించేవాళ్ళు. జైపాల్ అని ఆయన జైలుకి వెళ్ళాడు. ఈ మద్యం కేసులో చాలామంది. మీరు ఒక మాట చెప్తాను స్వాతి గారు, మన మదనపల్లి చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే చిత్తూరులో ఏంటి తెలుసా? పుష్పానే. ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తారని ఎవడో ఊహించాల. మిథున్ రెడ్డిని. ఈజ్ ఏ ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్. ఆయన ఈ మధ్య ఉన్నాడు తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే ఆత్మాహుతి దళాలం అవుతామన్నాడు. అంటే అంత పిచ్చెక్కున్నాడు. అటువంటి లోపలేశారుగా, ప్రభుత్వం వేసిందిగా, ఎక్కడైనా ఆగిందా? ధనంజయ రెడ్డి కెపాసిటీ ఏంటి? కృష్ణమోహన్ రెడ్డి కెపాసిటీ ఏంటి? మద్యం కేసులో ఉన్న ముద్దాయిలు చిన్నవాళ్ళ నిన్ను నన్ను కలుపుకుంటారు. వాళ్ళ కొంటమే తెలుసు. అందుకని ఆ చట్ట ప్రక్రియలోనే చేస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కుమార్ పైపెచ్చు ప్రభుత్వం చేయడంతో పాటు రఘురామకృష్ణరాజు గారు తనకున్న పరిణతితో, ఎందుకంటే తనకు అన్యాయం జరిగిన మాట యథార్థం. నిజంగా ఆయన మాటలో చెప్పాలంటే ఆయన చచ్చిబతికాడండి. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, దేవదేవుని దయ వల్ల నేను బతికాను, వెంకటేశ్వర దయ వల్లనని. ఎందుకంటే ఆ వయసులో అనారోగ్యంగా ఉన్న ఒక ఎంపీని గుండెల మీద దున్నపోతుల్లా కూర్చొని తొక్కితే, లేదా ఆ వయసు కలిగిన వ్యక్తిని పాదాల మీద కడితే తప్పనిసరి ఏదైనా జరగవచ్చు. మీకు పట్టాభి గారిని కూడా అలానే చేశారు, చంద్రబాబు నాయుడు గారిని చేశారు కదండి. 74 ఏళ్ల వయసులో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇండియన్ కప్బోర్డ్ ఇచ్చావంటే నువ్వు ఎంత మానసికంగా రోదన చేయదలుచుకున్నావు, ఒక ఆవేదన గురి చేయదలుచుకున్నావు. ఇప్పుడు ఆవేదన కూడా మరణానికి కారణం అవుతుంది కదండి. మిమ్మల్ని చంపనక్కర్లా, మిమ్మల్ని మనోవేదన గురి చేశాను అనుకోండి, కోటేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి ఏంటండి? ఆ సచివాలయానికి సంబంధించిన ఫర్నిచరు నా కొడుకు తప్పు చేస్తే నేను పెనాల్టీతో సహా నేను కడతానని చెప్పేసి ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన 420 పెట్టారు. ఒక మాజీ స్పీకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకరు, హోంమంత్రి, ఒక డాక్టరు కలత చెందాడు, ఊరేసుకొని చనిపోయాడు కదా స్వాతి గారు. మీకు డాక్టర్ సుధాకర్ది కూడా అంతే. ఈ సోషల్ మీడియాలో వైసీపీ చేసిన హననానికి హృద్వేగానికి గురే చనిపోయాడు. చాలామందిని చంపేశారు వాళ్ళు. కాబట్టి చావుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటున్నాను నా బోటోలో. అలాంటి పరిపాలనని, ఇలాంటి ఒక్కొక్క సంఘటన చూసేసి ప్రజలు మళ్ళీ తిరిగి స్వాగతిస్తారా, ఆహ్వానిస్తారా? అనుకుంటున్నారు కొంతమంది, మనం డోజర్లు పెడదాం జగన్మోహన్ రెడ్డి గారికి, బుల్డోజర్ పెడదాం, ప్రొక్లైన్ పెడదాం, లేపుదాం అని. ఆయన పరిపాలన చూశారు మేడం. చూడకముందు 64 ఇచ్చారు, ఒకసారి చూద్దాంలేని 151 ఇచ్చారు, చూసిన తర్వాత 11 ఇచ్చారు. ప్రజలు అలాగనే ఉంటారని భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.